కొన్ని వ్యాధులు బయటకు కనపడవైతే మరికొన్ని అంతర్గతంగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా డిస్క్ సమస్యలు ప్రధానమైనవి. ఇవి అంతర్గతంగా ఉంటూ అనేక సమస్యలకు మూల కారణమవుతున్నాయి. ప్రస్తుతం ఈ నొప్పులు సర్వసాధారణమైపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ నొప్పులతో బాధపడుతున్నారు. అధిక బరువు, రోజువారీ వ్యాయామం తగ్గిపోవడం, ఆహార అలవాట్లలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి ప్రధాన కారణం. అలాగే డిస్క్ సమస్యలకు ప్రధాన కారణాలేంటి? సర్జరీ ఒకటే పరిష్కారమా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ మానస గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060 అండ్ 716. హలో మేడం. హలో. ముందుగా చెప్పండి, అసలు డిస్క్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? మెయిన్ రీజన్స్ మనకి వెన్నుపూసలో 33 వర్టిబ్రేస్ ఉంటాయి. ఇవి బోనీ పార్ట్స్ అనమాట. ఈ వర్టిబ్రేస్కి మధ్యలో ఉండే కార్టిలేజెస్ సాఫ్ట్ టిష్యూని మనం డిస్క్లు అంటాము. సో ఎప్పుడైతే డీజనరేటివ్ చేంజెస్ జరిగినప్పుడు, లేదా కూర్చునే పోస్చర్ సరిగ్గా లేకపోయినా, బరువు అధికంగా ఉండడము, వీటి వల్ల ఏమవుతుందంటే త్వరగా ఈ డిస్క్లు అనేవి అరిగిపోవడం వల్ల స్లిప్ అవ్వడం జరుగుతుంది. వాటిని డిస్క్ బల్జెస్ అని కానీ, డిస్క్ హెర్నియేషన్స్ అని కానీ అంటాము, లేదా డిస్క్ ప్రొలాప్స్ అని కానీ. సో ఈ డిస్క్ బల్జెస్ ప్రొలాప్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వెనుక భాగంలో ఉండే నరాల మీద ఒత్తిడి పడ్డము, సో దానివల్ల నరాలకు సంబంధించిన ఇబ్బందులు రావడము, నర్వ్ కంప్రెషన్స్ ఉండడం వల్ల, అంటే ఎటువైపు నరం మీద ఒత్తిడి పడుతుంటే అటువైపు మనకి ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే తిమ్మిరి పట్టడం కానివ్వండి, బరువుగా అనిపించడం. అంటే ఇప్పుడు లంబార్ డిస్క్ బల్జెస్ కనుక ఉన్నట్లయితే యూజువల్గా బ్యాక్ పెయిన్ ఉండడము, లోవర్ బ్యాక్ పెయిన్ ఉండడము, కాళ్ళు లాగుతున్నట్టు అనిపించడము, లేదా ఒకటే కాలు ఎక్కువగా లాగుతున్నట్టు ఉండడము, పాదాల్లో మంటలు, కాళ్ళు బరువుగా అనిపించడం, నడక ఇబ్బంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో డిస్క్ సమస్యలు రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చేటప్పటికి సెడెంటరీ జాబ్స్ ఉండడము, లేదా బైక్ ట్రావెల్, ఎక్కువ డ్రైవింగ్ అని చేసే వాళ్ళలో కానివ్వండి, లేదా బరువులు ఎక్కువగా ఎత్తే వాళ్ళలో కానీ, లేదా అధిక బరువుతో సమస్య ఉండడము, లేదా బాడీలో ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఇంకా ఇతర కారణాలు ఏమైనా, అంటే ఇతర డిసీజెస్ ఏమైనా ఉండి వాటితో సఫర్ అవుతూ అవి కంట్రోల్ లేనట్లయితే, అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంది, టైప్ 2 డయాబెటీస్. సో డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం కానీ, లేదా థైరాయిడ్ సమస్యలు, అంటే హైపోథైరాయిడ్లో యూజువల్గా కాల్షియం డెఫిషియన్సీస్ ఉంటాయి, మెటబాలిజం స్లో అయిపోతుంది. సో హైపోథైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళు కానీ, ఇలాంటి లేదా రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటివి కండిషన్స్ ఉన్నట్లయితే వాళ్ళలో డిస్క్ సమస్యలు అనేవి కూడా ప్యారలల్గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ మందిలో ఎర్లీ ఏజ్లో కనిపించడానికి రీజన్ వచ్చేటప్పటికి సరైన న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, కూర్చుని చేసే ఉద్యోగాలు చేసేటప్పుడు లేదా డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళలో యూజువల్గా పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, అండ్ స్లీపింగ్ పోస్చర్ అనేది కూడా సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎక్కువ మందిలో ఎర్లీ ఏజ్లోనే, అంటే ఎర్లీ 30స్లో కానీ 35స్లోనే ఎక్కువ మందిలో చూడడం జరుగుతుంది. ఓకే అండి. స్పాండిలోసిస్ అంటే ఏంటి? అలాగే వీటికి రీజన్స్ కానీ, అంటే సిమ్టమ్స్ కానీ ఎలా ఉంటాయి? స్పాండిలోసిస్ అనేది వెన్నుపూస మొత్తంలో జరిగే డీజనరేటివ్ చేంజెస్ని మనం స్పాండిలోసిస్ అంటాము. సో ఈ స్పాండిలోసిస్ అనేది ఎక్కువగా మెడ దగ్గరున్న వర్టిబ్రేలో కానీ, నడుం దగ్గర ఉండే వర్టిబ్రేలో కానీ జరగవచ్చు. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అని, లంబార్ స్పాండిలోసిస్ అని అనడం జరుగుతుంది. సో వయసు రీత్యా వచ్చే వెన్నుపూసలో జరిగే మార్పులు మనం స్పాండిలోసిస్ అంటాము. అదేవిధంగా ట్రామా, పోస్ట్ ట్రామా, అంటే ఏమైనా యాక్సిడెంట్స్, ఇంజరీస్ అయిన తర్వాత కూడా యూజువల్గా ఈ స్పాండిలోసిస్ చేంజెస్ అనేవి కనిపించవచ్చు. సో ఈ స్పాండిలోసిస్తో పాటు డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి యూజువల్గా అసోసియేట్ అయి ఉంటాయి. సో ఇందులో వచ్చేటప్పటికి సిమ్టమ్స్ కూడా మనకి చాలా వరకు ఇందాక చెప్పినట్లే లోకలైజ్డ్ పెయిన్, నర్వ్ కంప్లైంట్, అంటే న్యూరాలజియాస్ ఉండడము, తిమ్మిరి, బరువుగా అనిపించడం, ఇవన్నీ ఉండొచ్చు. సో ఇవి కాకుండా స్పాండిలోసిస్లోనే మనకి ఏజ్ రిలేటెడ్గా వచ్చే చేంజెస్ పెద్దవాళ్ళలో అయితే కామన్గా చూడడం జరుగుతుంది. ఇంకా డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా కూడా స్పాండిలోసిస్ చేంజెస్ అనేవి చూడొచ్చు చాలామందిలో. స్పాండిలోసిస్కి అలాగే స్పాండిలైటిస్కి అంటే ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? స్పాండిలోసిస్ అనేది డీజనరేటివ్ చేంజెస్ ఇందాక చెప్పినట్టు. అలా కాకుండా స్పాండిలైటిస్, ముఖ్యంగా యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటాము. సో ఇది వచ్చేటప్పటికి ఆటోఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఇందులో ఏమవుతుందంటే మన స్పైన్ అనేది, వెన్నుపూస ముఖ్యంగా కర్ర మాదిరిగా అయిపోవడము, స్టిఫ్నెస్ ఉండడము, ఇవన్నీ యూజువల్గా చూస్తూ ఉంటాము. సో ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. ఒక పర్టిక్యులర్ జీన్ చేంజ్ ఉండడం వల్ల కూడా యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అనేది కొంతమందిలో చూడడం జరుగుతుంది. వీటి సిమ్టమ్స్ వచ్చేటప్పటికి, అంటే యంగ్ ఏజ్లో యూజువల్గా తుంటి నొప్పి అనేది ఫస్ట్ సిమ్టమ్గా ఉంటుంది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత విపరీతమైన
మజిల్ స్టిఫ్నెస్ రావడం, అంటే నెక్ దగ్గర ఉన్న మజిల్ స్టిఫ్నెస్ ఉండడము, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడము. అట్ ద సేమ్ టైం కొన్ని రోజుల తర్వాత ఇంకా అలా కంటిన్యూస్గా దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వెన్నుపూస అంతా కూడా ఒక కట్టె మాదిరిగా, అంటే బ్యాంబూ లాగా అయిపోతుంది. అంటే బ్యాంబూ స్పైన్ అని కూడా అంటాము. సో కంప్లీట్ మొబిలిటీ అనేది కోల్పోతుంది. సో ఈ రోజుల్లో అయితే చాలా మందిలో చూడడం జరుగుతుంది స్పాండిలైటిస్ అనేది. కానీ ఎక్కువ మందిలో కనిపించేది మాత్రం యూజువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ చూస్తూ ఉంటాము. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. బాపట్ల నుంచి రాజశేఖర్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి రాజశేఖర్ గారు. చెప్పండి రాజశేఖర్ గారు, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం నమస్తే మేడం గారండి. మా తమ్ముడు అవుతాడు కూరగంటి సునీల్ మేడం గారండి, ప్రభుత్వ హాస్పిటల్లో మేడం గారండి. చెప్పండి రాజశేఖర్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డైరెక్ట్ కాల్లో మాట్లాడండి. మేడం గారండి, చెప్పండి. కూరగంటి సునీల్ అని పిల్లడు ప్రజా ఇది ఇక్కడ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తాం మేడం గారండి. ఓకే. మంచి లేగలేకపోతున్నారండి. ఓకే. పొన్నూరు కీర్తి హాస్పిటల్లో చేర్చాం. ఓకే. 3 సార్లు ఇంటూరు హాస్పిటల్లోను తెనాలి హాస్పిటల్ చేసాం. పిల్లడికి ఒక 18, 19, ఒక 20 లోపు ఉంటాయి మేడం గారండి. ఓకే. ఏందనేది ప్రాబ్లం గురించి చేసాం మేడం గారండి. ఇట్లా కొనుక్కుని లేగలేకపోతున్నాడు, అయితే కళ్ళతో చూస్తున్నాడు, అన్ని బాగానే ఉంటున్నాయి మేడం గారండి. ఓకే. ఓకే. మీరు చెప్పిన వివరాలని బట్టి నర్వ్కి రిలేటెడ్, అంటే బ్రెయిన్ ఎదుగుదలకు కానీ నరాలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉండొచ్చండి. ఒకసారి మీరు రిపోర్ట్లు అవన్నీ చేయించినట్లయితే రిపోర్ట్లు తీసుకుని మీరు దగ్గరలో ఉన్న క్లినిక్లో సంప్రదించండి. పేషెంట్ రాకపోయినా కూడా ఆ రిపోర్ట్స్ చూసి ఆ ప్రాబ్లంకి హోమియోపతిలో మనకి ఎంతవరకు సొల్యూషన్ ఉంది, ఎలా దాన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు, అసలు ప్రాబ్లం ఏంటి అనేది కంప్లీట్గా రిపోర్ట్లు చూస్తే చెప్పగలము. సో మీకు దగ్గరలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ఎక్కడున్నాయని చెప్తారు. సో రిపోర్ట్లని బట్టి మనకు అది హోమియోపతి హెల్ప్ అవుతుందా లేదా అనేది చెప్పొచ్చు. సో హోమియోపతి కొంతమందిలో ఏంటి అంటే మనకి వ్యాధి ముదరకుండా కొంతవరకు మనము మేనేజ్ చేసుకునేలాగా కూడా మనకి హోమియోపతి మెడికేషన్స్ హెల్ప్ అవుతాయి. సో ఒకసారి మీరు రిపోర్ట్లు తీసుకుని కనుక సంప్రదిస్తే దాన్ని బట్టి చెప్పడానికి ఉంటుంది సార్. ఓకే అండి, మరి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, అలాగే రీజన్స్ కానీ సిమ్టమ్స్ కానీ అందరిలో ఒకేలాగా ఉంటాయి, దీని గురించి డీటెయిల్గా చెప్పండి. ష్యూర్ అండి. ఇప్పుడు వెన్నుపూసలో ఉండే వర్టిబ్రేని మనం సర్వైకల్, డోర్సల్ ఆర్ థొరాసిక్, లంబార్, సాక్రల్ ఇవి చెప్తాము యూజువల్గా. సో సర్వైకల్ వర్టిబ్రేలో జరిగే మార్పులు అంటే డీజనరేటివ్ చేంజెస్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏం జరుగుతుంది అంటే ఈ డీజనరేటివ్ చేంజెస్ ఉన్నప్పుడు యూజువల్గా నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి వెన్నుపూసలో మెడ దగ్గర నొప్పి, దాంతోపాటు నరాల మీద ప్రెషర్ పడడం వల్ల చేతులు లాగుతున్నట్లు ఉండడము, అది కుడివైపు కావచ్చు ఎడం వైపు కావచ్చు. దాంతోపాటు బరువుగా అనిపించడం, చేతులు బరువుగా అనిపించడము, చేతులు వేళ్ళు తిమ్మిర్లు పట్టడము, మంటలు ఉండడము, ఇవి యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి. కొద్దిమందిలో ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ సివియర్గా ఉన్నట్లయితే కూర్చొని లేచినప్పుడు తల తిరగడం, వర్టిగో సమస్య కూడా యూజువల్గా అసోసియేట్ అయి ఉంటుంది. సో మనకి సివియారిటీ ఆఫ్ కంప్లైంట్స్ని బట్టి మనకి ఎంత కంప్రెషన్ ఉంది అనే దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. సో సింపుల్గా పెయిన్ అంటే మెడ దగ్గర నొప్పి అనేది ఇనీషియల్ సిమ్టమ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటు కనుక నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, న్యూరాలజియా ఉంది, చేతులు లాగడము, తిమ్మెర్లు లాంటివి ఎక్కువగా ఉన్నాయి, తల తిరగడం ఎక్కువగా ఉంది అంటే కొంచెం కంప్లైంట్ సివియర్గానే ఉన్నట్లు. సో ఏ స్టేజ్లో అయినా కూడా హోమియోపతి మెడికేషన్ సర్వైకల్ స్పాండిలోసిస్కి బాగా వర్క్ చేస్తుంది. సో ఇనీషియల్గా నర్వ్ కంప్లైంట్స్ని ఫస్ట్ తగ్గించుకోగలిగితే పెయిన్ అనేది నెమ్మదిగా తగ్గించుకోవచ్చు. కానీ ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్లో ఏంటి అంటే కంపల్సరీ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. సో బరువులు ఎత్తడం, చేతులతో బరువులు ఎత్తడం కానీ, అండ్ పడుకునే పోస్చర్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే మెడిసిన్ వాడుతున్నప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కూడా ఆ ఇంప్రూవ్మెంట్స్ అనేవి మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండవు. సో ఈ స్పాండిలోసిస్కి సంబంధించిన సమస్యలతో సఫర్ అయ్యే వాళ్ళు మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, ప్రాపర్ న్యూట్రిషన్, డైట్ ఉండేలా చూసుకోవడం, ఇలాంటివి చేస్తున్నట్లయితే
కొంచెం త్వరగా ఇంప్రూవ్మెంట్స్ రావడంతో పాటు ఒకవేళ ప్రాబ్లం తగ్గినా కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి చెప్పారు, మరి లుంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఎలా ఉంటాయి అందరు? సర్వైకల్ స్పాండిలోసిస్లో లాగానే మనకి లంబార్ వర్టిబ్రేలో లంబార్ డిస్క్ బల్జెస్ కానీ వర్టిబ్రే డీజనరేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని మనం లంబార్ స్పాండిలోసిస్ అంటాము. సో లంబార్ స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళలో మెయిన్ ఉండే లక్షణాలు నడుము నొప్పి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉండడము, దాంతోపాటు కూర్చుని లేచినప్పుడు ఇబ్బంది ఉండడం, మార్నింగ్ పడుకుని లేచినప్పుడు ఇబ్బందిగా ఉండడము, ఇవి ఇనీషియల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొన్ని రోజులు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి యూజువల్గా రెస్ట్ తీసుకుంటే తగ్గడము, తర్వాత మళ్ళీ కొంచెం స్ట్రెయిన్ అన్నప్పుడు కనిపించడం అనేది కామనే. అలా కాకుండా కంటిన్యూస్గా పెయిన్ ఉండడము, డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోవడము, దాంతోపాటు కాళ్ళు లాగుతున్నట్లు అనిపించడము, అంటే వెన్నుపూస నుంచి కాలి వెనక భాగంలో కనుక పెయిన్ వస్తున్నట్లయితే యూజువల్గా సయాటిక్ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, సయాటికా పెయిన్ అనేది. సో ఈ సయాటికా అనేది ఒక నర్వ్. సో ఈ నర్వ్ మీద కంప్రెషన్ పడడము, దానివల్ల కాళ్ళు లాగినట్లు అనిపించడము, స్టిఫ్నెస్ ఉండడము, అదేవిధంగా పాదాల్లో మంటలు, తిమ్మిర్లు, నడక ఇబ్బంది, ఇవన్నీ కామన్గా కనిపిస్తూ ఉంటాయి లంబార్ స్పాండిలోసిస్లో. వెరీ రేర్గా ఏమవుతుంది అంటే లంబార్ స్పాండిలోసిస్ అనేది, సయాటికా అనేది సివియర్ అయినప్పుడు యూజువల్గా ఫుట్ డ్రాప్ అంటాము. అంటే పాదం కంప్లీట్గా గ్రిప్ కోల్పోవడము, యాంకిల్ దగ్గర నుంచి నడక ఇబ్బందిగా ఉండడం, పాదం అసలు మనం కదిలించడానికి కూడా అవ్వకపోవడం, యూజువల్గా పెరాలసిస్లో ఉండే సిమ్టమ్స్ లాంటివి కనిపించడం జరుగుతుంది. కానీ యూజువల్గా బ్యాక్ పెయిన్తో పాటు నర్వ్ కంప్రెషన్ ఉన్నట్లయితే దానికి మనము నర్వ్ కంప్రెషన్ని ఫస్ట్ రిలీఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెయిట్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవడము, మెడికేషన్ కరెక్ట్గా వాడడము, బరువులు ఎత్తకుండా ఉండడం, ఇలాంటివి కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ని ఇంకంతకంటే పెరగకుండా మనం చూసుకోవచ్చు. దీంతోపాటు ఏమైనా డెఫిషియన్సీస్ కనుక ఉన్నట్లయితే డెఫిషియన్సీస్ రిలేటెడ్గా మెడికేషన్, సప్లిమెంట్స్ అనేవి తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఓకే అండి, మరి స్పాండిలోలిస్థిసిస్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది మేడం? స్పాండిలోలిథిసిస్ అంటే యూజువల్గా వర్టిబ్రల్ డిస్క్ అనేది కంప్లీట్గా ప్రొలాప్స్ అయిపోతుంది. వెరీ రేర్గా ఈ కండిషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. యూజువల్గా ఇంజరీస్ అయిన వాళ్ళల్లో లేదా సడన్గా ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు యూజువల్గా ఈ స్లిప్ డిస్క్ అంటాం అనమాట, స్లిప్ వర్టిబ్రే అంటాము, ఇవి కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో కూడా మనకి బ్యాక్ పెయిన్ రిలేటెడ్, స్పాండిలోసిస్ రిలేటెడ్ సిమ్టమ్సే ఉంటాయి, కానీ కొంచెం సివియర్ కండిషన్ అండ్ వెరీ రేర్గా చూస్తూ ఉంటాము. లేదా ఏజ్డ్ పీపుల్లో, అంటే వయసు పైబడిన వాళ్ళలో కానీ ప్రీవియస్గా ఏమైనా యాక్సిడెంట్స్ లాంటివి అలాంటివి ఏమైనా అయినప్పుడు ఇలా స్పాండిలోలిథిసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో సిమ్టమ్స్ వచ్చేటప్పటికి మనకి సేమ్ లోకలైజ్డ్ పెయిన్, అంటే నడుము నొప్పి ఉండడము, కాళ్ళు లాగడము, తిమ్మిర్లు, సేమ్ లంబార్ స్పాండిలోసిస్లో ఉన్న సిమ్టమ్సే యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి మనం మనకి దేనివల్ల వచ్చింది, దేనివల్ల మనకి ఈ సిమ్టమ్స్ ఉన్నాయని తెలియాలంటే ఇనీషియల్గా ఎక్స్రే అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఎక్స్రేలో మనకి కరెక్ట్గా మనం తెలుసుకోలేనప్పుడు ఎంఆర్ఐ కూడా హెల్ప్ అవుతుంది. యూజువల్ డయాగ్నోసిస్ అనేది మనం సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఎస్ఎల్ఆర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్ఎల్ఆర్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తున్నట్లయితే సయాటిక్ పెయిన్ అనేది ఉన్నట్లు మనం యూజువల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఓపీలోనే తెలుస్తుంది. అలా లేదు అనుకుంటే మనకి ఇంకేదన్నా ఇతర డిసీజెస్ ఏమన్నా, అంటే ఇంకేమైనా మేజర్ ఇష్యూస్ వెరీ రేర్గా టీబీ స్పైన్ కానివ్వండి, లేకపోతే ఏమన్నా అక్కడ హెమాంజియోమాస్ ఉండడం కానీ, లేకపోతే ఇంకేమైనా గ్రోత్స్ ఉండడం కానీ, అవి ఏమన్నా ఉన్నాయని సస్పెక్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఎంఆర్ఐకి రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, గుంటూరు నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు, నా కుడికాలు పెయిన్ గా ఉంటుంది. ఓకే, నడుము కింద భాగం ఎక్కువగా. ఓకే, నిద్రపోయి లేచిన ఒక 5 నిమిషాలు పెయిన్ గా ఉంటుంది. తర్వాత మళ్ళీ రోజువారీ కార్యక్రమాల్లో బాగానే ఉంటుంది. ఓకే, పడుకున్నప్పుడే పెయిన్ వస్తుంది ఒక 5 నిమిషాల తర్వాత. ఓకే, డిస్క్ ప్రాబ్లమా లేకపోతే? ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ ఇలాగా? 1 month నుంచి మేడం. 1 month నుంచి ఉంది. ఓకే, అవును. ఓకే, మీకు దీంతో పాటు నొప్పితో పాటు నడుము దగ్గర మంటగా కానీ, తిమ్మిరి కానీ, లేకపోతే పాదాల్లో మంటలు అట్లాంటివి ఏమైనా ఉంటున్నాయా? పాదాల్లో అప్పుడప్పుడు మంట అనిపిస్తుంది మేడం. ఓకే, డయాబెటీస్ ఉందా సార్? లేదండి. ఓకే, మేబీ డిస్క్ బల్జెస్ ఉంటాయండి. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? నా ఏజ్ 56 అండి. ఓకే, డిస్క్ బల్జ్ అనేది ఎంఆర్ఐ చేయించుకుంటే ఈ రోజుల్లో 35 ఏజ్ దాటిన వాళ్ళలో కూడా డిస్క్ బల్జెస్ ఉంటాయి. కానీ
మనం ఎప్పుడైనా ఓవర్గా స్ట్రెయిన్ అయినప్పుడు లేదా బాడీకి డెఫిషియన్సీస్ ఏమన్నా బాడీలో ఉన్నట్లయితే, అంటే విటమిన్ డి తక్కువగా ఉండడము, B12 తక్కువగా ఉండడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు లేదా ఓవర్గా స్ట్రెయిన్ అయినప్పుడు ఆ సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. సో ఒక 1 మంత్ నుంచి ఉందంటున్నారు కాబట్టి జస్ట్ లంబార్ ఎక్స్రే ఒకసారి చేయించండి సార్, దాన్ని బట్టి తెలుస్తుంది. లేదు అంటే మీరు డైరెక్ట్గా మన బ్రాంచ్కి విజిట్ అయినా కూడా ఎగ్జామినేషన్ చేసి దాని ద్వారా ఎందువల్ల ప్రాబ్లం వస్తుందనే చెప్పడానికి ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఒకసారి నెంబర్స్కి కాల్ చేయండి సార్, మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని మీకు గైడ్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. అంటే ఎంఆర్ఐ స్కాన్ అన్నారు కదా, అంటే ఏ స్టేజ్లో ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలి అవసరం ఉంటుంది? మనకి స్టేజ్ అనే కంటే కూడా ఎప్పుడైనా ఇందాక చెప్పినట్టు బ్యాక్ పెయిన్ అనేది రావడము, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడము, ఇలాంటివి ఉన్నట్లయితే అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ పెయిన్ ఇంకా కంటిన్యూ అవ్వడము, డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోవడము, ఇలాంటివి కనుక ఉండి పెయిన్ సివియారిటీ, అంటే పెయిన్ స్కేల్లో పెయిన్ సివియారిటీ చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నట్లయితే యూజువల్గా ఎంఆర్ఐ స్కాన్ అనేది రిఫర్ చేయడం జరుగుతుంది. కానీ మ్యాక్సిమం సిమ్టమ్స్ని బట్టి మనకు హోమియోపతిలో మెడికేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. వెరీ రేర్గా మల్టిపుల్ ఇష్యూస్, ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయేమో అని సస్పెక్ట్ చేసినట్లయితే యూజువల్గా ఎంఆర్ఐకి గైడ్ చేయడం జరుగుతుంది. లేదు అంటే ఎక్స్రే అండ్ సింపుల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి అది సయాటికా ఉందా లేదా, లేదా లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. అంటే వీటికి అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? దట్టు పేషెంట్ అసలు ఎగ్జామినేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? చేసుకోవచ్చు అండి. అంటే పేషెంట్ ఫస్ట్ సెల్ఫ్గా అనలైజ్ చేసుకోవచ్చు. లోవర్ బ్యాక్ పెయిన్ రేడియేట్ అవ్వడం, కాళ్ళల్లోకి రేడియేట్ అవ్వడము, లేదా నెక్ పెయిన్ హ్యాండ్స్కి రేడియేట్ అవ్వడము, ఇవి ఇనీషియల్ సిమ్టమ్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి అనలైజ్ చేసుకోవచ్చు దేనివల్ల ప్రాబ్లం ఉంది అనేది. ఇంకొకటి మనకి బేసిక్గా ఇంకా బోన్ హెల్త్ని, డీజనరేటివ్ చేంజెస్ని కలిగించే ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ అనేవి యూజువల్గా చేయించుకున్నట్లయితే డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. లైక్ థైరాయిడ్ ఫంక్షన్ ఎలా ఉంది, విటమిన్ డి ఎలా ఉంది, B12 ఎలా ఉంది, అండ్ కాల్షియం ఎలా ఉంది, లేదా ఇంకేమన్నా డీజనరేటివ్ ఆర్థరైటిస్లు కానీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు ఏమన్నా ఉన్నట్లయితే దానికి రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకుంటే, సో అది ఆర్థరైటిస్ వల్ల, అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ వల్ల ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా లేదా డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. సో సింపుల్ బ్లడ్ టెస్ట్లు, ఎగ్జామినేషన్ ద్వారా మ్యాక్సిమం మనకి డిసీజ్ అయితే డయాగ్నోజ్ అవుతుంది. ఇందాక చెప్పినట్లు వెరీ రేర్ కండిషన్స్లో ఇంకేమన్నా ఫీవర్ కానీ, బ్యాక్ పెయిన్తో పాటు సివియర్ ఫీవర్స్ ఉండడము, లేదా ఆడవాళ్ళు యూజువల్గా బ్యాక్ పెయిన్తో పాటు మెన్స్ట్రల్ ఇష్యూస్ ఏమైనా ఉండడము, ఈ సిమ్టమ్స్ కనుక అసోసియేట్ అయి ఉన్నట్లయితే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కొంచెం చేంజ్ చేసుకుని డయాగ్నోస్ చేసుకోవచ్చు దేనివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది. మరి డిస్క్ బల్జ్ అంటారు కదా మ్యామ్, అంటే డిస్క్ బల్జ్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది? సో రెండు కూడా స్పైన్లో వచ్చే డీజనరేటివ్ చేంజెస్. సో స్పైన్లో జరిగే డీజనరేటివ్ చేంజెస్ని ఓవరాల్గా మనం స్పాండిలోసిస్ అంటాము. అది సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలోసిస్. సో ఎప్పుడైతే ఈ స్పాండిలోసిస్లో జరిగే ఒక డీజనరేటివ్ చేంజ్ డిస్క్ బల్జ్ అనమాట. సో డిస్క్ హెర్నియేట్ అవ్వడం, బల్జ్ అవ్వడం, ప్రొలాప్స్ అవ్వడం అనేది యూజువల్గా స్పైనల్ డీజనరేషన్లో జరిగే ఒక ప్రాసెస్సే. సో ఈ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అది మనకి బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ మీద ప్రెషర్ పడ్డము, న్యూరల్ కెనాల్ ఫొరామినా అనేది తగ్గడము, సో నారో అవ్వడం వల్ల ఏమవుతుందంటే నర్వ్స్ కంప్రెషన్కి గురవ్వడము, దానివల్ల సిమ్టమ్స్ అనేవి ఇంకా కొంచెం అగ్రెసివ్ అవుతాయి అన్నమాట. సో డిస్క్ బల్జ్ అనేది లంబార్ స్పాండిలోసిస్లో కనిపించే చేంజే. దాంతోపాటు ఏ నర్వ్ ఏదైతే ప్రెషర్ పడుతుందో దాన్ని బట్టి మనకి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ పెయిన్స్ అనేవి, హ్యాండ్ పెయిన్ ఆర్ లెగ్ పెయిన్స్ అనేవి యూజువల్గా పేషెంట్ కంప్లైంట్ చేస్తారు. ఓకే. అంటే వీటిలో చూసుకుంటే కనుక స్టేజెస్ అనేది లేదు అని చెప్పేసి మీరు అన్నారు కదా, సో ఒక్కొక్కటి కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అలాగే లుంబార్, అంటే వీటన్నిటిలో చూసుకుంటే కనుక ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? మనకి కాంప్లికేటెడ్ అంటే కొంచెం సివియర్ సిమ్టమ్స్ ఎక్కువ ఇబ్బంది పెట్టేది అయితే సర్వైకల్ స్పాండిలోసిస్లోనే చాలామంది కొంచెం నిద్ర సరిగ్గా ఉండకపోవడము, పెయిన్ సివియారిటీస్ ఎక్కువగా ఉండడము, నర్వ్ కంప్రెషన్, సర్వైకల్ స్పాండిలోసిస్ సివియర్గా ఉన్నట్లయితే వర్టిగో కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో లంబార్ స్పాండిలోసిస్ అనేది కొంచెం ఎక్కువ రోజుల నుంచి ఉన్న సివియర్గా ఉన్నా కూడా కొంత మేనేజ్ చేసుకోవచ్చు. కానీ సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి కొంచెం త్వరగా సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ ఉండడం అనేది చూస్తూ ఉంటాము. సో కాంప్లికేటెడ్ అంటే నర్వ్ కంప్రెషన్ని బట్టి మనకి కాంప్లికేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. కంప్లీట్గా నర్వ్ కంప్రెషన్ చాలా సివియర్గా ఉందనుకోండి, ఎటువైపు అయితే నర్వ్ కంప్రెషన్కి గురవుతుందో, డ్యామేజ్కి గురవుతుందో
అటువైపు కంప్లీట్గా పెరాలసిస్ లాగా హెవీనెస్ ఆఫ్ లిమ్స్ ఉండడము, స్పర్శ లేకపోవడము, చేతులు గ్రిప్ లేకపోవడము, ఏదన్నా పట్టుకున్న పడిపోవడము, వణుకు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో లంబార్ ఆర్ సర్వైకల్ స్పాండిలోసిస్ దేంట్లో అయినా కూడా సిమ్టమ్స్ ఇలాగే ఉంటాయి. కానీ ఎక్కువగా సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళు కొంచెం సివియారిటీ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే కాంప్లికేషన్స్ పరంగా చెప్పారు. మరి సయాటికా అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది మేడం? సో సయాటికా అనేది యూజువల్గా మన బాడీలో ఉండే లాంగెస్ట్ నర్వ్ని సయాటిక్ నర్వ్ అంటాము. సో సయాటిక్ పెయిన్ అనేది ఒక సిమ్టమ్ అనమాట. అంటే డిస్క్ బల్జెస్ ఉన్నప్పుడు, స్పాండిలోసిస్ ఉన్నప్పుడు, లంబార్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు సయాటిక్ పెయిన్ అనేది ఒక సిమ్టమ్గా అసోసియేట్ అయి ఉంటుంది. సో ఈ సయాటికా నర్వ్ పైన కంప్రెషన్ పడినట్లయితే రెండు కాళ్ళల్లో కానీ, అంటే బోత్ సైడ్ లిమ్స్లో కానీ లేదా ఒకవైపు లింబ్లో కానీ కాళ్ళలో కానీ యూజువల్గా బరువుగా అనిపించడము, నొప్పి రావడము, లాగుతున్నట్లు నొప్పి రావడం అనేది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ సయాటిక్ నర్వ్ కోర్స్ ఎలా ఉంటుందంటే వెన్నుపూస వెనుక భాగం, కింది వెనుక భాగం నుంచి కాలి పోస్టీరియర్ సైడ్ ఆఫ్ లెగ్, అంటే కాలి వెనక భాగం నుంచి కింది వరకు కూడా కోర్స్ ఉంటుంది. సో సయాటిక్ నర్వ్ పైన కంప్రెషన్ పడినప్పుడు టోటల్ ఈ నర్వ్ ఎంత దూరం అయితే ఉంటుందో ఆ మేరంతా కూడా పెయిన్, లాగుతున్నట్లు పెయిన్ ఉండడం జరుగుతుంది. సో సయాటికా అనేది డిస్క్ బల్జ్లో, లంబార్ స్పాండిలోసిస్లో ఉండే ఒక సిమ్టము. సో ఈ సయాటిక్ పెయిన్ని మనం ఎందువల్ల వస్తుంది అనేది తెలుసుకుంటే అది డిస్క్ బల్జ్ వల్ల వస్తుంది. కాబట్టి డిస్క్ బల్జెస్కి ట్రీట్మెంట్ చేస్తేనే ఈ సయాటిక్ పెయిన్ అనేది రిలీఫ్ రావడం జరుగుతుంది. సో ఈ సయాటిక్ పెయిన్ ఉందా లేదా అనేది మనకి జనరల్ ఎగ్జామినేషన్ ద్వారా, సింపుల్ SLR టెస్ట్ ద్వారా, లెగ్ రైజ్ టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా మనకి సయాటిక్ పెయిన్, నర్వ్ కంప్రెషన్ ఉందా లేదా అనేది అనలైజ్ చేసుకుని డయాగ్నోస్ చేసుకోవచ్చు.